అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ సెటైర్లు వేశారు. ఇరాన్లో పాలన మారుస్తామని యుద్ధం మొదలుపెట్టిన అమెరికా ఇప్పుడు తమ పైలట్లు ఎక్కడ ఉన్నారో వెతుక్కునే స్థాయికి దిగజారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ సైన్యం కూల్చివేసిన నేపథ్యంలో బాకర్ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది అమెరికా సాధించిన అద్భుతమైన పురోగతి అని ట్రంప్ యంత్రాంగంలోని వారు నిజంగా మేధావులంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నైరుతి ఇరాన్లో F-15 ఈ యుద్ధ విమానం కూలిపోయినట్లు అమెరికా సైతం ధృవీకరించింది. విమానంలోని ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చేపట్టగా ఒకరిని అమెరికా దళాలు రక్షించాయి. రెండో పైలట్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఈ గాలింపు చర్యలో పాల్గొన్న అమెరికా హెలికాప్టర్ను కూడా ఇరాన్ కూల్చివేసింది. అమెరికా పైలట్ను పట్టుకున్న వారికి సుమారు 50 లక్షల రూపాయల బహుమతిని ఇరాన్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ సెటైర్లు వేశాడు. ఇరాన్లో పాలన మారుస్తామని యుద్ధం మొదలుపెట్టిన అమెరికా ఇప్పుడు తమ పైలట్లు ఎక్కడ ఉన్నారో వెతుక్కునే స్థాయికి దిగజారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ సైన్యం కూల్చివేసిన నేపథ్యంలో బాకర్ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇది అమెరికా సాధించిన అద్భుతమైన పురోగతిని ట్రంప్ యంత్రాంగంలోని వారు నిజంగా మేధావులంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నైరుతి ఇరాన్లో F-15 ఈ యుద్ధ విమానం కూలిపోయినట్లు అమెరికా సైతం ధృవీకరించింది. విమానంలోని ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చేపట్టగా ఒకరిని అమెరికా దళాలు రక్షించాయి. రెండో పైలట్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న అమెరికా హెలికాప్టర్ను కూడా ఇరాన్ కూల్చివేసింది. అమెరికా పైలట్ను పట్టుకున్న వారికి సుమారు 50 లక్షల రూపాయల బహుమతిని ఇరాన్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.